నమస్కారం PCN వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. మూడు రోజుల కుప్పం పర్యటనలో భాగంగా ద్రావిడ యూనివర్సిటీ ఇందిరాగాంధీ మైదానానికి చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఘన స్వాగతం పలికిన నాయకులు, ప్రజాప్రతినిధులు అందరినీ ఆప్యాయంగా పలకరించి బొకేలు స్వీకరించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గాన్ని మోడర్న్ టూరిజం హబ్గా తయారు చేయడం వంటి నిర్దిష్ట ప్రణాళికతో స్వర్ణ కుప్పం విజన్ 2029 రూపొందించాం. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్యోగుల సంఘం నాయకుడు వెంకట్రామిరెడ్డి తన నోరును అదుపులో ఉంచుకోవాలి. మీడియా సమావేశంలో టీడీపీ నేతల ఆగ్రహం. తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చే భక్తులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యం. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. వార్తల్లోని వివరాలు. 3 రోజుల పర్యటనలో భాగంగా కుప్పం నియోజకవర్గానికి చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి జిల్లా నేతలు, ప్రజాప్రతినిధులు, స్థానిక నేతలు, నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కుప్పం నియోజకవర్గం ద్రావిడ యూనివర్సిటీ ఇందిరాగాంధీ మైదానంకు చేరుకుని పుష్పగుచ్చాలను అందజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకులు, కార్యకర్తలతో పాటు ప్రజాప్రతినిధులను ఆప్యాయంగా పలకరిస్తూ బొకేలను స్వీకరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిని చంద్రబాబు నాయుడిని కలిసిన వారిలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, డీఐజీ మేషి, ఎస్పీ మణికంఠ చందోల్, చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు, జాయింట్ కలెక్టర్ విద్యాధరి, కడా పీడీ వికాస్ మర్మత్, డిఎఫ్ఓ భరణి, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఎమ్మెల్యేలు పలమనేరు, చిత్తూరు, గంగాధర్ నెల్లూరు, పూతలపట్టు, నగరి, సత్యవేడు, చంద్రగిరి, అమర్నాథ్ రెడ్డి, గురుజాల జగన్మోహన్, థామస్, మురళీమోహన్, గాలి భానుప్రకాష్, ఆదిమూలం, పులివర్తి నాని, మాజీ కేంద్ర మంత్రి పనపాకం లక్ష్మి, మాజీ ఎమ్మెల్సీలు రాజసింహులు, గోనివారి శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యేలు ఏఎస్ మనోహర్, సుగుణమ్మ, పుంగనూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చల్లా బాబురెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు సిఆర్ రాజన్, నరసింహ యాదవ్, శ్రీధర్ వర్మ, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కాజూరు బాలాజీ, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అయినా కుప్పానికి ఎమ్మెల్యేనని 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించి ఆదరించిన కుప్పం ప్రజల రుణం ఎప్పటికీ తీర్చుకోలేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గత పాలకులు కక్షపూరితంగా కుప్పం అభివృద్ధిని అడ్డుకున్నారని, టీడీపీ కార్యకర్తలను ఇబ్బందులు పాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై కుప్పం అభివృద్ధి అన్స్టాపబుల్ అని, అన్ని రంగాలలో నియోజకవర్గాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకే స్వర్ణ కుప్పం విజన్ 2029 నిర్దేశించుకున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. కుప్పంలోని ద్రవిడ యూనివర్సిటీలో స్వర్ణ కుప్పం విజన్ 2029 డాక్యుమెంట్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం ఆవిష్కరించారు. 5 ఏళ్లలో కుప్పం నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ముఖ్యమంత్రి వివరించారు.
2024 ఎన్నికల తర్వాత నేను రెండవసారి కుప్పం వచ్చాను. కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేసి దానికి స్పెషల్ ఆఫీసర్గా యువ ఐఏఎస్ కు బాధ్యతలు అప్పగించగా కుప్పంలో దాదాపు 65,000 కుటుంబాల వరకు ఉన్నాయి. ప్రతి కుటుంబాన్ని ఒక యూనిట్ గా తీసుకున్నామన్నారు. ఇంటికో పారిశ్రామికవేత్తను తయారు చేస్తామని, కుప్పం నియోజకవర్గంలో పేదరికం లేకుండా ఉండేందుకు ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా పైకి తీసుకొస్తామన్నారు. పెద్ద ఎత్తున పరిశ్రమలు స్థాపించి 15,000 ఉద్యోగాల కల్పన, 100% సోలరైజేషన్, రహదారుల నిర్మాణం, జనాభా పెరుగుదలకు ప్రోత్సాహకాలు, నైపుణ్య శిక్షణ కేంద్రాల ఏర్పాటు, కార్గో ఎయిర్పోర్ట్ పూర్తి చేయడం, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం, 100% మరుగుదొడ్లు నిర్మాణం, అర్హులకు పెన్షన్లు, దీపం పథకం ద్వారా గ్యాస్ సిలిండర్లు పంపిణీ, సూపర్ స్పెషాలిటీ ఏరియా ఆసుపత్రి నిర్మాణం, జల జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి సురక్షిత నీరు, ఎలక్ట్రికల్ సైకిళ్లు పంపిణీ, డ్వాక్రా మహిళలకు ప్రోత్సాహకాలు అందించి కుప్పం నియోజకవర్గాన్ని మోడ్రన్ టూరిజం హబ్గా తయారు చేయడం వంటి నిర్దిష్ట ప్రణాళికతో స్వర్ణ కుప్పం విజన్ 2029 రూపొందించామని అన్నారు. సైమల్టేనియస్ గా మేజర్ ప్లేసెస్ లో అయితే పెడతామని సార్. అది కూడా స్ట్రైట్ నెట్ క్యాప్ నుంచి పెట్టించేస్తాం. ఛార్జింగ్ స్టేషన్ చేసాం సార్. అది కూడా ఎక్కువ పెట్టి నెట్ క్యాప్ నుంచి పెట్టించేస్తాం. ఎన్ని గంటలకు పెట్టేసేయండి, అప్పుడు ప్రమోట్ చేద్దాం. ఒక 1 year లో మొత్తం ఈవీ వెహికల్స్ కింద ఇది ఒక మోడల్ కింద తయారు చేస్తే ఒక కాన్స్టిట్యూన్సీ ఎక్కడ దొరకదు మీకు. కంట్రీలో కూడా ఎవరు చేయలేదు సార్, చేయదు కూడా. 1 year లో ఇది చేయగలిగితే ఇది ఒక మోడల్ కింద ప్రమోట్ చేయొచ్చు. మాక్సిమం 1 year. ఎంతమంది అగ్రిగేటర్స్ అందరూ పెట్టేయండి, మొత్తం 50,000 చేసేయండి, సబ్ స్టేషన్ చేసేయండి, బ్యాటరీ కూడా పెట్టేయండి. ఇట్ హ్యాస్ టు కమ్ టు సెల్ఫ్ సఫిషియెంట్. Carry on. I wholeheartedly welcome Honorable. తమ్ముళ్ళు, సైలెన్స్. మీటింగ్ కానీ సైలెంట్. నిడుమూరుకు వచ్చినప్పుడు నాకు ఘన స్వాగతం పలికిన సోదరి సోదరులందరికీ నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఇప్పుడే ద్రవిడ యూనివర్సిటీలో స్వర్ణ కుప్పం 2029కి ఏ విధంగా ఉండాలి, 2047కి ఏం చేస్తాం, మీ జీవితాల్లో ఏ విధంగా వెలుగులు తీసుకురావాలో దానికోసం ఈరోజు స్వర్ణ కుప్పం విజన్ 2027 కింద రిలీజ్ చేశాం. అక్కడి నుంచి నేరుగా నేను నిడుమూరుకు వచ్చాను. నిడుమూరుకు వచ్చినప్పుడు ఇక్కడ ఒక మంచి కార్యక్రమానికి, ఒకప్పుడు కరెంట్ ఎక్కడో ఉత్పత్తి అయ్యేది, ఆ కరెంటు మన దగ్గరకు వస్తే మనం వాడుకునేవాళ్ళం, కరెంటు రాకపోతే బాధపడుతూ తిట్టేవాళ్ళం. ఇప్పుడు కరెంటు మన ఇంటి మీదనే రూఫ్ టాప్ లో మనం కరెంటు ఉత్పత్తి చేసే పరిస్థితికి వచ్చామంటే ఇది ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది రాష్ట్రంలోనే మొట్టమొదటి గ్రామం, చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోతుంది. రాష్ట్రంలో 20 లక్షల కుటుంబాలకి ఎవరైతే ఎస్సీ ఎస్టీలు ఉన్నారో వారందరికీ ఇండ్లపైన కరెంటు ఉత్పత్తి చేసి తద్వారా కరెంటు ఉచితంగా ఇవ్వాలని, మిగిలిన కరెంటు డిపార్ట్మెంట్ తీసుకోవాలని చెప్పి ఆలోచించినప్పుడు నేను ఒకటి ఆలోచించాను. కుప్పం నియోజకవర్గంలో అన్ని ఇండ్లకు సోలార్ పెట్టి తద్వారా మీరు వాడుకున్న తర్వాత కరెంటు డిపార్ట్మెంట్కి ఇచ్చే ఏర్పాటు చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ సందర్భంగా విజయానంద్ గారు నిన్నటి వరకు ఎనర్జీ సెక్రటరీగా పనిచేసి, సిఎస్గా పనిచేసి ఇప్పుడు చీఫ్ సెక్రటరీ రాష్ట్రానికి అయ్యారు, వారు వచ్చారు. అదేవిధంగా ఈరోజు ఇంకొక కార్యక్రమం, ఏదైతే ఐఐటి కాన్పూర్
మీకందరూ తెలుసు ఐఐటి కాన్పూర్ అంటే దేశంలో ఐఐటీల్లో 3వ స్థానంలో ఉంది. ఒక ప్రతిష్టాత్మకమైన ఆర్గనైజేషన్ ఇది. అలాంటి ఆర్గనైజేషన్ నుంచి డీన్ వచ్చారు ప్రొఫెసర్ రాజీవ్ జిందాల్, అదే మరిగా ప్రొఫెసర్ ప్రతీక్ సేన్ డీన్ ఐఐటి కాన్పూర్, ప్రొఫెసర్ మనోజ్ తివారీ, అదే మరిగా తరుణ్ గోపాల్ కన్సల్టెంట్, ఎంపీ ప్రసాదరావు, ఎమ్మెల్సీ శ్రీకాంత్, అదే మరి కొండే సర్పంచ్ అయినటువంటి మదమ్మ, ఇలాంటి అందరూ కూడా వేదిక పైన ఉన్నారు. ఈరోజు 2 కార్యక్రమాలకు ఒక హిస్టారికల్ కార్యక్రమాలు 2 చేసుకుంటున్నాం మనం. ఒకటి మన ఇంటి పైన మనం కరెంట్ ఉత్పత్తి చేసుకునే కార్యక్రమం. నేను చిన్నప్పుడు చూస్తే కరెంట్ కూడా ఉండేది కాదు. ఆ రోజు ఏదైతే లాంతర్లు పెట్టి చదువుకున్నాం, అప్పుడు కరెంట్ వస్తుందంటే చాలా ఉత్సాహంగా అదొక పండుగ వాతావరణం. మా ఊరికి కరెంట్ వచ్చిందంటే గొప్పగా చెప్పుకునేవాళ్ళం. అక్కడి నుంచి ఇండ్లకు కరెంట్ వచ్చింది, తర్వాత కొన్ని రోజులకు పొలాలకు కరెంట్ వచ్చింది, పంప్ సెట్ల కరెంట్ వచ్చింది. ఈ రోజు మీరు చూస్తే నేను 2014లో ముఖ్యమంత్రి అయినప్పుడు సోలార్ కరెంటుకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాను, విండ్ కరెంటుకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాను. భవిష్యత్తులో కరెంటు ఛార్జీలు తగ్గుతాయి. సోలార్ వల్ల విండ్ వల్ల కరెంటు తయారు చేస్తే తద్వారా చాలా ఖర్చు తగ్గి మనకు కూడా వినియోగదారులకు భారం తగ్గుతుందని ఆ రోజు చెప్పాను. ఆ రోజు నేను ఒక మాట చెప్పాను, ₹1.50 నుంచి ₹2 వరకు కరెంటు ఉత్పత్తి చేసే అవకాశాలు భవిష్యత్తులో వస్తాయని నేను అప్పట్లోనే చెప్పాను. ఈ రోజు మనం ఒకసారి చూస్తే ప్రధానమంత్రి గారు ఒక కార్యక్రమం తీసుకున్నారు, సూర్యఘర్ అని. మన ఇండ్ల పైన కరెంటు ఉత్పత్తి చేసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతి ఒక్కరికి 2 కిలోవాట్లు కరెంటు ఉత్పత్తి చేసుకోవడానికి సబ్సిడీ ఇస్తారు. ఒక్కొక్క కిలోవాట్కి ₹30,000 చొప్పున 60,000 ఇస్తారు. కానీ ఈరోజు 2 కిలోవాట్లు పెట్టుకోవాలంటే 1,15,000 అవుతుంది. దీనివల్ల 200 యూనిట్లు నెలకు కరెంటు ఉత్పత్తి చేసుకునే అవకాశం వస్తుంది. మీరు 200 యూనిట్ల కరెంటు ఉత్పత్తి చేస్తే, ఇప్పుడే నేను ఊర్లో అడిగాను, 60 యూనిట్లు వాడితే ₹250 నుంచి ₹300 కరెంటు ఛార్జీలు కడుతున్నారు. ఇప్పుడు ఇది కానీ చేసుకోగలిగితే 60 యూనిట్లు వాడుకోవచ్చు, 140 యూనిట్లు మళ్ళా గ్రిడ్కి ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఒక ₹55,000 అప్పు ఉంటుంది కాబట్టి ఒక 4-5 సంవత్సరాలు గ్రిడ్కి గాని కరెంట్ ఇస్తే మీరు వాడుకున్న కరెంటు ఉచితం. 5 ఏళ్ల తర్వాత ఆ ప్యానల్స్ మీ సొంతం అవుతాయి. అక్కడి నుంచి మీకు ఆదాయం వస్తుంది. మళ్ళీ ఈ విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు దగ్గర 300, 400 అంటే సంవత్సరానికి ₹4,000 మీకు కరెంటు ఉచితంగా వస్తుంది. ఖర్చు లేకుండా ప్యానల్స్ మేమే పెట్టి తద్వారా డిపార్ట్మెంట్కి మిగిలిన కరెంటు తీసుకుంటే మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ చేస్తే తద్వారా 5 ఏళ్ల తర్వాత మీకు ఉచితంగా వచ్చినప్పుడు మళ్ళీ మీకు అదనంగా ఒక ₹4,000, ₹5,000 సంవత్సరానికి ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది. ఇదే మాదిరిగా మీ యొక్క సబ్ స్టేషన్లోనే కుసుమ్ అనే పేరుతో ప్రధానమంత్రి ఇచ్చినటువంటి సబ్సిడీ తీసుకుని తద్వారా ఎంత అవసరమైతే కరెంట్ అక్కడక్కడే ఉత్పత్తి చేస్తాం. అక్కడ ఉత్పత్తి చేసి మీ వ్యవసాయానికి కరెంటు ఉచితంగా ఇస్తాం. ఇండ్ల పైన కరెంటు ఉత్పత్తి చేసి మీరు కరెంటు ఉచితంగా వాడుకుంటే ఇండ్లకు కరెంటు ఉచితం, వ్యవసాయానికి కరెంటు ఉచితం. అంటే కరెంటు బిల్లు కట్టే పనే లేదు మీకు. కరెంటు బిల్లు భారమైందనే ఈ రోజుల్లో మీకు ఉచితంగా కరెంటు ఇవ్వడం అనేది నాకు కూడా ఎంతో సంతోషంగా ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రెండో విషయంలో మీరు గుర్తుపెట్టుకోవాలి, మీ సైకిళ్ళు ఉన్నాయి, మోటార్ బైకులు ఉన్నాయి, ఆటోలు ఉన్నాయి, ట్రాక్టర్లు, బస్సులు అన్ని కూడా మోటార్ ఇవన్నీ కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ గా తయారు చేసేస్తాం. కుప్పం మొత్తం అన్ని ఎలక్ట్రికల్ వెహికల్స్ అయిపోతే పొల్యూషనే లేదు.
పొల్యూషన్ లేకపోతే మీ ఆరోగ్యం పెరుగుతుంది. 60 ఏళ్ళు బతికేవాళ్ళు 80 ఏళ్ళు బతకచ్చు, 80 ఏళ్ళు బతికేవాళ్ళు 100 ఏళ్ళు బతకచ్చు. ఈరోజు క్యాన్సర్ వస్తూ ఉంది, అనేక జబ్బులు వస్తున్నాయి. దానికి ప్రధానమైన కారణం మనం చూస్తే మనం అందరం కూడా పొల్యూటెడ్ అట్మాస్ఫియర్ లో ఉన్నాం. ఎక్కడ చూసినా కాలుష్యం, ఎయిర్ కాలుష్యం, గాలి పీల్చే గాలి కలుషితం, తినే తిండి కలుషితం. మీరు తినే తిండి చూస్తా ఉంటే ఫెర్టిలైజర్స్ అన్ని వేసి ఆ ఫెర్టిలైజర్స్ మనం తింటున్నాం. లేదంటే పెస్టిసైడ్స్ అన్ని కొట్టి ఆ పెస్టిసైడ్స్ అన్ని కొట్టిన ఆహార పదార్థాలు మనం తింటున్నాం. ఎక్కడికి పోయినా పొల్యూషన్. ఇంట్లో నుంచి మీరు ఏం చేస్తున్నారంటే ఇల్లు శుభ్రం చేస్తున్నారు, చెత్త ఊడుస్తున్నారు, రోడ్డు మీద వేస్తున్నారు. ఇంట్లో మురుగు నీళ్ళన్నీ వాడుతున్నారు, ఆ నీళ్ళన్నీ రోడ్డు మీద వదిలిపెట్టే పరిస్థితికి వస్తున్నారు. అంటే మనకు తెలుసో తెలియకుండా మన జీవితాల్లో ఇబ్బందులు తెచ్చుకునే విధంగా ఒక కలుషితమైన వాతావరణాన్ని మనం ఏర్పాటు చేసుకునే పరిస్థితికి వచ్చాం. ఉద్యోగాల సంఘం నాయకుడు వెంకట్రామిరెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ తెలిపారు. సోమవారం టీడీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్న విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ పాలనలో ఉద్యోగులు ఉపాధ్యాయులను బ్రాందీ షాపుల వద్ద కాపలా ఉంచితే ఉద్యోగ నాయకుడుగా వెంకట్రామిరెడ్డి ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు. 6 డిఏలు ఇవ్వకుండా ప్రభుత్వం పంగనామాలు పెడితే ఎందుకు ప్రశ్నించలేదని ఎద్దేవా చేశారు. ఇప్పుడు ఉద్యోగులను ఇబ్బంది పెట్టే వారి జాబితాను సిద్ధం చేయాలని చెప్పడం సిగ్గుచేటన్నారు. బ్లాక్ మెయిల్ రాజకీయాలు మానుకోవాలని, ఉపాధ్యాయ సంఘం నాయకుడుగా మెలగాలని, రాజకీయ నాయకుడుగా వ్యవహరించవద్దని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్, జిల్లా క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు మేషక్, మండల పార్టీ నాయకులు మధు యాదవ్, జిల్లా తెలుగు యువత మాజీ కార్యదర్శి వాసునాయుడు, టీడీపీ నాయకులు సురేష్, రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగుల సంఘం నాయకుడు వెంకట్రామిరెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఎవరైతే ఉద్యోగాలను వేధిస్తున్నారో వాళ్ళ పేర్లు రాసుకోమంటున్నాడు. నేను అడుగుతున్నాను, నువ్వు ఉద్యోగ సంఘ నాయకుడు లేకపోతే రాజకీయ నాయకుడివా? 5 సంవత్సరాలుగా ఏం కన్ను మూసుకుని ఉన్నావా నేను అడుగుతున్నాను. వెంటనే ఐఆర్ ఇవ్వాలి, ఒక డిఏనా ఇవ్వాలి అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి 6 డిఏలు ఇవ్వలేదు కదా, ఏం సంఖ్య నాకు కాదు 5 సంవత్సరాలు నువ్వు మాకు చెప్తాన్నావా నీతులు? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉపాధ్యాయులు తీసుకుపోయి బ్రాందీ షాపుల కాడ కరోనా టైంలో డ్యూటీలు అయినాడు. అప్పుడు నువ్వు ఎవరు సంఖ్య నాకుతా ఉన్నావు? వెంకటరావు నేను అడుగుతున్నా. నువ్వు చెప్తే మేము డిఏలో ఐఆర్లు ఇచ్చే పరిస్థితులు లేము. నోరు అదుపులో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఉదయాన్నే 5వ గంటకంతా వచ్చి పెన్షన్ లేకుంటే కొంపలు అంటుకొని పోతుందని అడుగుతున్నాడు. ఒకరోజు జీతం ఆలస్యం అయిపోతే ఏమైపోతుందని మేము అడిగితే నువ్వు ప్రభుత్వ ఉద్యోగి, పబ్లిక్ సర్వెంట్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకో వెంకటరామరెడ్డి. ఈ దేశంలో బిల్ల బండి రోజు దగ్గర నుండి రాష్ట్రపతి వరకు ప్రజలు ఇచ్చే పన్నులతో కట్టే డబ్బులతో జీతం తీసుకుంటున్నారు. నువ్వు ప్రభుత్వాన్ని బెదిరించే విధంగా వాళ్ళ పేర్లు రాసి పెట్టుకోండి, వీళ్ళ పేర్లు రాసి పెట్టుకోండి అంటే ఆల్రెడీ నీ పేరు రెడ్ బుక్ లో ఉండాలి. పిచ్చి పిచ్చి వేషాలు వేసినామంటే నాలుగు కట్ చేస్తారు. వెంకటరామరెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలా. నువ్వు ఉద్యోగ సంఘం నాయకుడు కొని ఏ రోజైనా విధులకు హాజరైనావా? ఇప్పుడు ఉద్యోగాన్ని డ్యూటీకి పోమంటే ప్రెస్ మీట్లు పెట్టేది, బ్లాక్ మెయిల్ చేసేది, ఉద్యోగస్తులు 5వ గంటకంతా రమ్మంటున్నారంటే వేరే ఊర్లో నుండి. నీకు తెలియదా మాత్రం నువ్వు ఎక్కడ డ్యూటీ చేస్తానో అక్కడే కాపురం ఉండాలా. వేరే ఊర్లో నుంచి నేను ఎవరు రమ్మన్నారు? ఆ ఊర్లోనే ఉండు కాపురము. కాబట్టి వెంకటరామరెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలా. నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నీ తోక కట్ చేసే రోజులు ఎంతో దూరంలో లేదు. చిత్తూరు నగరంలోని విజ్ఞాన సుధా కళాశాలలో మంగళవారం నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కళాశాల చైర్మన్ శ్రీధర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ జాబ్ మేళాలో హైదరాబాద్ మరియు చెన్నై నుండి పలు కంపెనీలు హాజరవుతున్నాయని, జాబ్ మేళాలో పాల్గొనేవారు
2024లో ఉత్తీర్ణులైన డిగ్రీ మరియు బీటెక్ చదివిన నిరుద్యోగులతో పాటు 2024-25 విద్యా సంవత్సరంలోని ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందాలని స్పష్టం చేశారు. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో చేపట్టిన హైందవ సంకారవం విజయవంతంగా నిర్వహించడం చాలా గర్వకారంగా ఉందని బీజేపీ పార్టీ నాయకులు అట్లూరి శ్రీనివాసులు తెలిపారు. సోమవారం చిత్తూరు నగరంలోని 28వ డివిజన్ వినాయకపురంలో హైందవ సంకారావం మహాసభ తీసుకున్న నిర్ణయాలను డివిజన్ ప్రజలకు వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాల ద్వారా హిందూ దేవాలయాల నిర్వహణ చేపట్టడం రాజ్యాంగంలోని 12, 25, 26 ఆర్టికల్ ప్రకారం రాజ్యాంగ ఉల్లంఘనే కాకుండా హిందూ విశ్వాసాలపై తీవ్రమైన దాడి జరుగుతోందన్నారు. ఇందులో భాగంగానే ఆదివారం నిర్వహించిన హైందవ సంకారావంలో నేతలు మాట్లాడుతూ దేవాలయాలలో దేవాలయ ధర్మాదాయ శాఖలో పనిచేస్తున్న అన్యమత ఉద్యోగులను తక్షణమే తొలగించడంతో పాటు దేవాలయాలలో పూజ ప్రసాద కైంకర్యాల సేవలను అత్యంత భక్తి శ్రద్ధలతో నాణ్యతతో నిర్వహించేలా చూడాలని తీర్మానించడం జరిగిందన్నారు. దీనితో పాటు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలలో కూడా హిందువులు మాత్రమే ఉండాలన్న తీర్మానాలు చేశారని, అలాగే హిందూ సమాజంపై హిందూ ఆలయాలపై ఉన్మాదంతో కుట్రపూరితంగా విద్రోహాలను ప్రభుత్వాలు గుర్తించి అత్యంత కఠినంగా శిక్షించాలని తీర్మానించినట్లు వెల్లడించారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా దేవాలయాల నిర్వహణను చేయకుండా చూడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ఏలుమరై ఆనంద్, గుణశేఖర్, శ్రీనివాసులు, రవికుమార్, శేఖర్, మునిరాజ్, జానకిరామన్, మహిళలు, పిల్లలు పాల్గొన్నారు. తిరుమల క్షేత్రంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆకస్మిక పరిశీలనలో చేపట్టారు. ప్రోటోకాల్ ని ప్రక్కన పెట్టి సామాన్య భక్తుడిగా శ్రీవారి ఆలయం వద్దకు చేరుకుని భక్తులకు అందుతున్న సౌకర్యాలను నిశితంగా పరిశీలించారు. అనంతరం నీరాజనం వద్దకు చేరుకొని అక్కడ పరిస్థితులను పరిశీలించిన చైర్మన్ బిఆర్ నాయుడు వద్దకు భక్తులు చేరుకొని టీటీడీ అందిస్తున్న సౌకర్యాలు సంతృప్తికరంగా ఉన్నాయని హర్షం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక లడ్డు, అన్న ప్రసాదాలను నాణ్యత పెరిగిందని, అంతేకాకుండా పరిశుభ్రత కూడా పెరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా భక్తులతో మాట్లాడిన అనంతరం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు బంగారు తిరుచి వాహన సేవలో పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో ప్రొడ్యూసర్ కేఎల్ నారాయణ,
నటి సురేఖ వాణి కూతురు వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.